నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఫర్ ద పీపుల్. నేను స్వప్న. ఎట్టకేలకు కవిత నిరీక్షణకు తెరపడింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నమోదు చేసిన కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. వాడివేడిగా సాగిన వాదనలో కవిత తరపున న్యాయవాదితో ఏకీభవించారు. బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. డిప్యూటీ సీఎంకు సంవత్సరం తర్వాత వచ్చిన బెయిల్ కవితకు 5 నెలల్లో ఎలా వచ్చింది? సాక్షాత్తు ఒక సీఎం జైల్లో ఇబ్బంది పడిన కేసులో కవితకు ఈజీగానే బెయిల్ వచ్చిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కవితకు బెయిల్ రాక విషయంలో కేంద్ర శక్తులు ఏమైనా పనిచేశాయా? కవితకు బెయిల్ బీజేపీ పుణ్యమేనని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కవిత బెయిల్ నుంచి బయటకు రావడానికి కాంగ్రెస్ లాయర్లే కారణమని బీజేపీ అంటుంది. ఇంతకీ ఎవరు నిజం, ఎవరు అబద్ధం? మొత్తానికి ఎట్టకేలకు 5.5 నెలల నుంచి తీహార్ జైల్లో ఉన్న కవితకైతే బెయిల్ మంజూరు చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. దీనికి సంబంధించి షరతులతో కూడిన బెయిల్ని అయితే ఇవ్వడం జరిగింది. పాస్పోర్ట్ స్వాధీనం చేయాలి అని కానీ, లేకపోతే పూచీకత్తుగా ఒక ఈడీ కేసు కానీ, దానికి 10 లక్షల రూపాయలు కూడా కట్టాలంటూ కూడా కొన్ని షరతులతో కూడిన బెయిల్ని అయితే కవితకు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ బెయిల్పై మిశ్రమ స్పందన అయితే వినిపిస్తూ ఉంది. అసలు ఈ బెయిల్ రావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? బెయిల్ రావడం సబబేనా? ఒకవేళ బెయిల్ వస్తే ఇటు ఇరు వర్గాలు ఆరోపించుకున్నట్లు కాంగ్రెస్ పుణ్యమా లేకపోతే బీజేపీ పుణ్యమా అనేది మనతో పాటు డిస్కస్ చేయడానికి మనకి జూమ్ లైవ్లో మనకి బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారు ఉన్నారు. అలాగే మనకి రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందె సత్యం గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నేత సంధ్యారాణి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. సంధ్యారెడ్డి గారు, అందరికీ నమస్కారం అండి. ముందుగా రామ్మూర్తి గారు మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. ఓకే, సంధ్యారెడ్డి గారు ఓకేనా అండి? నమస్కారం అండి. వాయిస్ వినిపించట్లేదండి. రైట్ అండి. రామ్మూర్తి గారు, మీకు వినిపిస్తుందా? వినబడుతుంది. ఓకే, రామ్మూర్తి గారు, ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది. కవితకు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నానికంతా హైదరాబాద్కు కవిత అయితే వస్తున్నట్టు తెలుస్తుంది. మరి బీఆర్ఎస్ నేతలు ఈ యొక్క బెయిల్ రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు? గతంలోగా కేసీఆర్ చెప్పడం జరిగింది, కవిత కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు గతంలో కేసీఆర్ చేసినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండించారు. కాకపోతే ఇప్పుడు ఆధారాలు లేవు అంటూ కూడా కేవలం కవిత పేరు మాత్రమే ప్రస్తావనలో ఉంది, ఆధారాలు ఏ విధంగానూ చూపించలేకపోయారు ఈడీ అంటూ కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మరి ఈ బెయిల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎలాంటి సంబరాల్లో మునిగి తేలుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు? అందరికీ నమస్కారం. డిబేట్ లో ఓకే అండి. రామ్మూర్తి గారు ఓకే, టీవీ ఎవరైనా ఓకే, నవీన్ గారు ఫోన్ మ్యూట్ చేయండి. నవీన్ గారు, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. రామ్మూర్తి గారు సంతోషకరమైన రోజు ఈ రోజు. వాస్తవానికి మా పార్టీ నాయకురాలు, తెలంగాణ ఉద్యమకారురాలు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కవితను అన్యాయంగా, అక్రమంగా, ఎలాంటి ఆధారాలు లేకుండా 5 నెలలుగా 2 కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒక దుర్బుద్ధితో కలిసి కావాలని ఒక దుర్మార్గమైన కుట్ర చేసి జైల్లో పెట్టించారు. తెలంగాణ బతుకమ్మను జైల్లో బంధించిన వీళ్ళ బతుకులు ఖచ్చితంగా ఆగమవుతాయి. వీళ్ళు ఇప్పటికైనా వాళ్ళు తప్పు ఒప్పుకోవాలి. కవితక్కది ఏం తప్పు లేదని సుప్రీంకోర్టే స్వయాన మాట్లాడి, కవితక్క గారు ఆమె ఏమీ తప్పు చేయలేదు, అన్యాయంగా ఇరికిచ్చారు, అన్యాయంగా 13వ నెంబర్ గా ఉన్న A13 గా ఉన్న మీద బెయిల్ ఎందుకు రాదు, A1, A2, A3లకు ఎలా బెయిల్ వస్తుందని ఒక సుప్రీంకోర్టు జడ్జినే మాట్లాడిన తీరు నిజంగా ప్రతిపక్షాలైన కాంగ్రెస్ బీజేపీలకు ఇది చెంపపెట్టు చర్య లాంటిది. ఎప్పటికైనా కవితక్క గారు అన్యాయంగా పోయిందని ఒప్పుకోవాలి. ఇప్పుడు నేను ఆ రోజు కూడా ఇలాంటి డిబేట్ లో చాలా డిబేట్ లో మనం చెప్పాం, కవితక్క కడిగిన ముత్యం లాగా వస్తుంది, అప్పుడు మీ తలలు ఎప్పుడు ఏట పెట్టుకోవాలో అప్పుడు చూసుకోండి,
ఎక్కడ కూడా కేసీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబం మోసాలు చేసే కుటుంబం కాదు. అది కాసిన చెట్టుకే పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు ఎక్కువ ఉన్నట్టు ఈ తెలంగాణకు అన్ని చేసిన కేసీఆర్ గారికి రకరకాల ఇబ్బందులు పెట్టి రకరకాల మోసాలతోటి రకరకాల కుట్రలతోటి కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ మేము న్యాయస్థానం మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఇప్పటికీ ఉన్నది, ఎప్పుడూ ఉంటది. కాబట్టి న్యాయం గెలిచింది. ఖచ్చితంగా తెలంగాణ బతుకమ్మను జైల్లో పెట్టిన ఈ ప్రతిపక్షాల బతుకులు మాత్రం కావడం ఖాయం. ఈ నుంచైనా వీళ్ళ యొక్క దుర్బుద్ధిని ఇప్పటికైనా బయటపెట్టి ఈ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే రామ్మూర్తి గారు, క్షమాపణ తెలంగాణ ప్రజలకి చెప్పాలన్న విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు కేవలం బెయిల్ మాత్రమే మంజూరు అవడం జరిగింది. గత 5.5 నెలల నుంచి కూడా సుమారు 165 రోజుల నుంచి తను జైల్లో ఉండటం జరిగింది. కేవలం బెయిల్ మాత్రమే మంజూరైంది తప్ప నిర్దోషిగా డిక్లేర్ చేయలేదు. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది, పూర్తిగా ఈ కేసు అనేది క్వాష్ అవుతుందా అనేది చూడాలి. దాని తర్వాత తెలంగాణ ప్రజలకు అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో, నిజంగానే క్షమాపణ చెప్పాలా అనేది ఆలోచించాలి. ఇప్పుడు ముందుగానే మనం ఆ విషయాన్ని మనం డిక్లేర్ చేయకూడదు. తెలంగాణ ప్రజలకి మనం క్షమాపణ చెప్పాలి అంటే కూడా టైంలోనే మాట్లాడిన జడ్జి గారి మాటలనే మనం లెక్కలో తీసుకోవాలి. బెయిల్ ఇచ్చే టైంలో మీరు ఇప్పటి వరకు 5 నెలలు కవిత గారిని మీరు జైల్లో పెట్టించారు. బెయిల్ ఇవ్వకుండా ఏది కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేకపోయారు. ఎందుకు? మరి ఏం తప్పు చేసింది? ఎవరో డబ్బులు ఇచ్చిన 50 కోట్లు డబ్బులు ఇచ్చిన వాడు బెయిల్ వచ్చి వెళ్ళిపోతాడు. అసలు ఆయనను ముద్దాయిగానే చేర్చరు. మరి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు డబ్బులు వచ్చినట్టు ఎక్కడ ప్రూఫ్ లేదు. ఎక్కడ లేకున్నా కానీ ఇన్ని నెలలు ఎందుకు ఉంచారు అనే ఈ మాటలు జడ్జి గారు చెప్పిన మాటలే ఖచ్చితంగా ఆమె కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుందనే విశ్వాసం. కాబట్టి ఆగమైపోయింది, మీరు తప్పు చేశారు, మీ పార్టీ సర్వనాశనం అయిపోతుంది, మొత్తం కేసీఆర్ గారు పోతారు జైలుకు, కేటీఆర్ గారు పోతారు జైలుకు అని చెప్పిన వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు కోర్టు ఇచ్చింది. ఒక ఆయన మాట్లాడతారు, కాంగ్రెస్ నాయకుడు మాటలు ఇంకా నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. ఇప్పుడు మాట్లాడతారు అది బీజేపీ వాళ్ళ కుట్ర వల్ల సహకారంతో వస్తుంది అంటారు. ఓకే రామ్మూర్తి గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి, మాట్లాడదాం మళ్ళీ. డాక్టర్ అందర్ సత్యం గారు, ఇప్పుడు ఈ కేసును మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి గత కొంతకాలంగా ఎంత సంచలనం అయిందో తెలిసిందే. ఇది కేవలం తెలంగాణకు సంబంధించింది మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి అరెస్టులు జరిగాయి. అలాగే కొంతమందికి బెయిల్స్ కూడా రావడం జరిగింది. మనీష్ సిసోడియాకి బయటికి రావడం జరిగింది, అలాగే కవితకి బెయిల్ వచ్చింది, అలాగే రేపో మాపో కేజ్రీవాల్కి కూడా బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, బయటకు వస్తున్నారు అంటున్నారు. అంటే ఈ కేసుని నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇందులో ఉన్న స్ట్రాంగ్గా ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు ఆధారాలతో సహా ఇటు ఈడీ కానీ సిబిఐ కానీ నిరూపించలేకపోతుందంటారు? బెయిల్ అనేది జ్యుడిషియల్ ప్రాసెస్లో ఒక స్టెప్ అండి. అందుకని బెయిల్ అనేది ఎవరికైనా వస్తుంది. ఒకళ్ళకు 2 ఏళ్లకు వస్తుంది, ఒకళ్ళకి ఏడాదికి వస్తుంది. కేసు యొక్క స్ట్రెంత్ని బట్టి. తర్వాత ఉమెన్కు సెక్షన్ 45 ప్రకారం అడ్వాంటేజ్ ఉంది బెయిల్ రావటంలో. కాబట్టి ఇదే కేసులో ఉన్నటువంటి సిసోడియాకు వచ్చిన తర్వాత రోహిత్కి అదే అన్నాడు. ఇందులో ఉన్నటువంటి అక్యూజ్ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రికి వచ్చినాక అవే సూత్రాలు దీనికి వర్తిస్తాయని సుప్రీంకోర్టు ముందర వాదించారు. అందులో అదనంగా సెక్షన్ 45 ప్రకారం బెయిల్ ఇవ్వాలి, మహిళకు ఎక్కువ రోజులు ఉంచొద్దు అనేటువంటిది మరొకటి. అట్లా జ్యుడిషియల్ ప్రాసెస్లో బెయిల్ వచ్చింది. అయితే రాజకీయ పార్టీలు 3 రాజకీయ పార్టీలు అర్థసత్యాలు మాట్లాడుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాయంటే బండి సంజయ్ అనుడు కాంగ్రెస్కు కాంగ్రెస్ లాయరు సంఘవి వాదించినందుకు బెయిల్ వచ్చింది, మీ ఇద్దరు ఒకటైపోతుర్రు, దానికి ఇది ఒక సాక్ష్యం అని అన్నారు. బండి సంజయ్ దాంట్లో పూర్తి వాస్తవం లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ ఈడీనో లేకపోతే సిబిఐనో డిక్టేట్ చేసే పరిస్థితి లేదు, మానిటరింగ్ చేసే పరిస్థితి లేదు. లేదా ఈడీ సిబిఐ లాయర్ని రాజుని వాళ్ళు చెప్పినట్టు కాంగ్రెస్ చెప్పినట్టు మాట్లాడమనే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ లాయర్ వల్లనే బెయిల్ వచ్చిందనేది కరెక్ట్ కాదు. తర్వాత లాయర్లు అన్న తర్వాత
రెండు పార్శ్వాలు ఉంటాయి, ఒకటి పర్సనల్, ఒకటి పబ్లిక్. పాలిటిక్స్ పబ్లిక్ సంబంధించినటువంటిది, ప్రాక్టీసు పర్సనల్ సంబంధించినటువంటిది. అనేక మంది అనేక పార్టీలకు లాయర్ల వింగ్స్ ఉన్నాయి. ఈ దేశంలో బీజేపీకి లాయర్ల వింగ్ ఉంది, బీఆర్ఎస్కి ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నాయి, అన్ని పార్టీలకు, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకు లాయర్స్ సెల్స్ ఉన్నాయి, జ్యుడిషియరీ సెల్స్ ఉన్నాయి. కాబట్టి అంత మాత్రాన వాళ్ళ పర్సనల్ ప్రాక్టీసు ఈ వింగుల ప్రకారం జరగదు. వాళ్ళకు ఉండే క్లయింట్లు, వాళ్ళకు వచ్చే కేసులు వాటిని బట్టి ఉంటాయి. కాబట్టి అవి సంఘవి అయినా, లేకపోతే రోహత్కే అయినా, ఇంకెవరైనా, ఏ లాయర్ల సంఘంలో ఉన్నా, ఏ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఉన్నా కేసు యొక్క మెరిట్ డిమెరిట్ బట్టి వాదిస్తారు, లేదా ఫీజు, లేదా వాళ్ళకు వచ్చే కేసులు, వీటన్నిటి బట్టి వాదిస్తారు. కాబట్టి సంఘవి కాంగ్రెస్ లాయర్ కాబట్టి ఆయన వాదించాడు కాబట్టి బెయిల్ వచ్చింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని సంజయ్ ఆరోపించే దాంట్లో పెద్దగా క్రెడిబిలిటీ సంజయ్కి రాదు. ఎందుకంటే కాంగ్రెస్ సహకరించే స్థితిలో లేదు. ఎందుకంటే సెంట్రల్ ఏజెన్సీ సిబిఐ కానీ ఈడీ కానీ కాంగ్రెస్ మాట వినవు. ఇది ఒక విషయం. తర్వాత కాంగ్రెస్ నాయకులు ఏమంటారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కావడానికి ఇది ఫస్ట్ స్టెప్పు, బీజేపీ యొక్క ఆశీర్వాదంతో, పరోక్ష సహాయంతో బెయిల్ వచ్చింది అంటారు. అంటే ఇవాళ బీజేపీ నిజమే ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీకి సరెండర్ అవుతుంది అనుకున్నప్పుడు బీజేపీకి అవతల పరమశత్రువులైనటువంటి ఆప్ ఉంది, ఆప్ నాయకులు ఉన్నారు. ఇవాళ ఢిల్లీ, ఉత్తర ప్రాంతంలో బీజేపీని గత కొంతకాలంగా గట్టిగా అడ్డుకుంటున్నటువంటిది పంజాబ్లో కానీ, ఢిల్లీలో కానీ, ఇతర రాష్ట్రాలు అడ్డుకుంటున్నది ఆపే. కాబట్టి అసలు శత్రువులు ఉన్న తర్వాత బీఆర్ఎస్ బీజేపీకి సరెండర్ అయినా కవిత ఈ విషయంలో లిబరల్గా వ్యవహరించే అవకాశం లేదు, కేసు వీక్ అయిపోద్ది. కాబట్టి అంత పట్టుదలగా అక్యూజ్ చేసి కేసు బయట తీసుకొచ్చిన తర్వాత బీజేపీ సహాయం చేస్తే కవిత బయటకు వచ్చింది అనేది కూడా నిజం కాదు. తర్వాత మూడోది, బీఆర్ఎస్ వాళ్ళు మా కవిత ఆనిముత్యంలాగా వచ్చింది అంటూ. ఆనిముత్యం ఇప్పుడే కాదు, కేసు కొట్టేస్తే ఆనిముత్యం. ఇది బెయిల్ అనేటువంటిది ఒక జ్యుడిషియల్ ప్రొసీజర్లో ఒక స్టెప్ అంతే. ఇప్పుడు రెండు ఈడీ ఉన్ను, తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్లు వేసినాయి, తర్వాత సాక్షుల్ని విచారించారు, ఇంకా విచారించడానికి ఏమీ లేదు, సహకరించట్లేదని చెప్పారు. ఆ సహకరించట్లేదనే విషయంలో జడ్జిమెంట్లు ఉంటుంది. సహకరించలేదనే విషయం కానీ, లేక ఫోన్లో ఉన్నటువంటి వాటిని డీఫార్మేట్ చేసిందని కానీ, ఇటువంటివన్నీ జడ్జిమెంట్ చేసేటప్పుడు వాటిని కన్సిడర్ చేసుకుంటారు. కానీ ఈ మధ్యనే ఒక 4 రోజుల కింద సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది కోర్టులకు, హైకోర్టులకు. ఏమిటంటే బెయిల్ అనేది నిరాకరించదు, అది ప్రాథమిక రైట్ని వయోలేట్ చేసినట్టు. పౌరులకు, సిటిజన్స్కు ప్రాథమిక హక్కులు ఉన్నాయి, కొన్ని ప్రైమరీ రైట్స్ ఉన్నాయి. కేసు నడవకుండా జీవితాంతం లేదా అనుకున్నంతసేపు జైల్లో ఉంచే అడ్వాంటేజ్ని కోర్టులు తీసుకోవద్దు, పౌరుల హక్కులను కూడా గౌరవించాలని చంద్రచూడ్ బెంచే డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్ చూసినా, లేదా సెక్షన్ 45 ప్రకారం మహిళలకు ఇవ్వాలని ఉన్నా, తర్వాత 2 షార్ట్ షీట్లు సబ్మిట్ చేశారు. కాబట్టి ఏ రీత్యా చూసినా కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆనిముత్యం అనేటువంటి సర్టిఫికేట్ కరెక్ట్ కాదు, కేసు కొట్టేస్తే ఆనిముత్యం. కానీ ఇప్పుడు కేవలం బెయిల్ మాత్రమే వచ్చింది. కాబట్టి బెయిల్ వచ్చినంత మాత్రాన ఆనిముత్యాలు ఎవరు కాదు, జడ్జిమెంట్ వచ్చి కొట్టేస్తే ఆనిముత్యాలు అయితే. కాబట్టి 3 పార్టీలు కూడా సరే పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవటానికి సహజం. రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మనం వాటిని తప్పు పట్టలేము. ఎందుకంటే ప్రతి ఇన్సిడెంట్ నుంచి అడ్వాంటేజ్ తీసుకోవటానికి, ఎదుటి వాళ్ళని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ యాజ్ ఏ అనలిస్ట్గా నేను ఫ్యాక్ట్సే చెప్పాలి కాబట్టి నేను ఫ్యాక్ట్స్ కట్టుబడి ఈ విషయం చెప్తా ఉన్నా. సంధ్యారెడ్డి గారు, ముందుగా ఒక చిన్న మాట మిమ్మల్ని అడగాలి. కవితకి బెయిల్ వచ్చిన అంశాన్ని మీరు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? ఒకటండి, స్వాగతించము, వ్యతిరేకించము. చట్టాల మీద మాకు ఒక గౌరవం, నమ్మకం ఉంది. కామన్ గా తప్పు చేసినప్పుడు ఇప్పుడు అంటే ఆ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించి, రామ్మోహన్ అన్న నువ్వు ఏదన్నా అవసరం, నేను మాట్లాడేటప్పుడు నీకు ఏమైనా డౌట్ వస్తే రాసుకో, మళ్ళీ నీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడి మధ్యలో రాకు. నేను అనేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం కోసము జైలుకి పోయింది, నేను పోయినా తను కూడా పోయింది. ఒక రోజు అంతా ఉన్నాం, రైల్వే కోర్టులో ఉన్నాము, వచ్చినాము. అప్పుడు మేము గర్వంగా ఫీల్ అయినాం తెలంగాణ కోసం. కాబట్టి ఒక ఆడపిల్లలము, ఆమె A1 నేను A2గా కూడా ఉన్నాం, పోయి వచ్చినాం. నాలాంటి మహిళలు కూడా చాలా మంది జైళ్ళలో పోయేసి వచ్చారు. నిజంగా కూడా మేము తెలంగాణ కోసం గర్వంగా చెప్పుకోగలం. కానీ ఇప్పుడు మనం ఏ దేశాన్ని ఉద్ధరించినాం, ఏ రాష్ట్రాన్ని ఉద్ధరించి తివార్ జైలుకు పోయినాం అనేది మహిళలందరం కూడా కొంచెం బాధాకరం అనమాట. ఒక మహిళ
ఎలాంటి సిచ్యువేషన్ లో వెళ్ళకూడదు. ఇప్పుడు మనము బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఒక మాట అంటేనే మన గుండె ఏదో బరువుగా మనం ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది. సరే ఆమె తప్పు చేసిందా, ఒప్పు చేసిందా, ఆరోపణలు ఎదుర్కొంటుందా, లేకపోతే ఒకవేళ ఆరోపణలు ఎదుర్కోవడానికి కూడా మహిళలు చాలా మంది ఉన్నారు. బీఆర్ఎస్ లో చాలా మంది మహిళలు ఉన్నారు, బీజేపీలలో మహిళలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరి మీద నా ఎలిగేషన్ ఈయన మీద ఎందుకు వచ్చింది అనేది ఒకటి. ఇదొకటి విషయం అయితే ఇప్పుడు కేసు ఎలాంటి పరిస్థితిలో ఉంటే తివార్ జైలు అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే అదొక లిక్కర్ కేసు, ఒక మహిళల మనోభావాల దెబ్బతీసే విధంగా. కాబట్టి బాధాకరం. మేము గతంలో చెప్పినాం, సరే బీజేపీతోని నిన్నమన్నా రీసెంట్లీగా పోయిండ్రు, బావమాటలు ఇద్దరు పోయిండ్రు, మాట్లాడిండ్రు, వచ్చిర్రు, ఏ జరిగిందో సంథింగ్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మన డిప్యూటీ సీఎం రాని బెయిలు కవిత గారికి వచ్చింది, చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు ఈమె అంటే ఇప్పుడు కోర్టులో అడిగారు, మీ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఇన్ని ఫోన్లు మీరు ఎలా క్యారీ చేయగలుగుతారంటే వాళ్ళకు ఫోన్ ఉంది, వీళ్ళకి ఒక ఫోన్ ఉంది, ఒక సర్వెంట్ కు అంటే సర్వెంట్ కు మీరు ఐఫోన్ ఇస్తారా అని అడిగారు. అంటే మనం ఒకసారి సందారెడ్డి గారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఉంది అంటారా? ఖచ్చితంగా జరిగింది అంటారా? స్వప్న గారు, ఆమెకి ఆరోపణ వచ్చింది, దోష నిర్దోష అని మీరు నేను అనడానికి లేదు, నిరూపణ. ఆమె జైలుకు పోయింది. ఒకటండి, ఈడీ కేసు, ఇది మామూలు విషయం, ఆషామాషి కాదు. చిన్న చిన్నగా ఏదో పోలీస్ కంప్లైంట్ అయింది, అరెస్ట్ చేసిండ్రు, లేకపోతే బెయిల్ తెచ్చుకుండ్రు. కానీ తివార్ జైలు అంటే మామూలు విషయం కాదు. తివార్ జైలు అంటే ఆ జైలు అనే ఆ మాట వినడానికే గుండె మనకు ఆగిపోయినంత భయంకరంగా ఉంటది. కాబట్టి ఆ తీర్పు ఏ రకంగా చేసిండ్రు, ఏ లావాదేవీలు చేసిండ్రు, నేను అనేది అదే. ఈ కేసు కాకుండా బీఆర్ఎస్ నాయకత్వంలో చాలా కేసులలో వీళ్ళు ఎలిగేషన్స్ వస్తున్నాయి. మరి ఈమె దురదృష్టమా, ఈమె ఇలాంటి కేసును ఎందుకు టేకప్ చేసిందని ఆమె బాధపడుతుందా? ఈరోజు కేసీఆర్ గారు కూడా తెలంగాణ కోసము ఆయన ఎన్నో రాత్రులు నిద్ర రాత్రులు గడిపిండు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇవాళ ఏ రోజు బీఆర్ఎస్ పెట్టి టీఆర్ఎస్ తీసేసిండు, బీఆర్ఎస్ కలిపిండు, బీఆర్ఎస్ ఇలా ఢిల్లీలో తాకడ పెట్టిండ్రు అనేది తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కానీ సంధ్యారెడ్డి గారు ఇప్పుడు మీరు ఈ స్కామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇందులో ఒక మహిళ ఇన్వాల్వ్ అవ్వకూడని స్కామ్లో కవిత ఇన్వాల్వ్ అయింది అని చెప్తున్నారు. కాకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇదే కాంగ్రెస్ అధిష్టానం నుంచి రాహుల్ గాంధీ అసలు ఇలాంటి స్కామే లేదు, కేవలం బీజేపీ కక్షపూరితంగా ఈ స్కామ్ అనేది బయటికి తీసుకొచ్చింది, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇతరులని ఇందులో ఇన్వాల్వ్ చేసినప్పుడు కానీ కాంగ్రెస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అనేది గుర్తుందా మీకు? స్వప్న గారు, అక్కడ పరిస్థితులు, అక్కడ వేసిన జర్నలిస్ట్ క్వశ్చన్స్ కి, అక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని, అక్కడ ఉన్న దాన్ని బట్టి పరిస్థితి ఉంటది. మనం ఏదో మాట్లాడేసి రాహుల్ గాంధీ ఈ మాట అన్నారు, రాహుల్ గాంధీ గారు ఏ సందర్భంలో అన్నదని మీరు ఒకసారి చూడండి. మేము అనేది ఏంటంటే నిజంగా ఇదొకటే కాదు, మేము కూడా అదే చెప్తున్నాం కదమ్మా. స్కామ్ లో ఉన్నప్పుడు చట్టానికి ఎవరు చుట్టాలు కాదు అని చెప్తున్నాము. ఒక మహిళ మనోభావాన్ని చెప్తున్నా నేను ఇక్కడ. నేను ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ బీజేపీ పార్టీ అందరం ఊహించుకున్నాం. నేను ఒకటి అడుగుతున్నాను స్వప్న గారు, మీ బీఆర్కే న్యూస్ ద్వారా, ఇప్పుడు ఈ రోజు బెయిల్ వస్తుందని చెప్పేసి ఎమ్మెల్యేలు మొత్తం ఢిల్లీకి పోయిరు, కాంగ్రెస్ నాయకులు పోయారు. వీళ్ళకి అందరికన్నా ముందు వీళ్ళకి ఎట్లా తెలుసమ్మా బెయిల్ వస్తుందని? అంటే ఊహాగానాలు ఎట్లా వస్తుంది చెప్పండి? మామూలుగా జైలుకు పోయినోడు ఎప్పుడో ఒకసారి బెయిల్ వస్తుంది, కానీ ఈ రోజు వస్తుంది అని చెప్పి ఎట్లా తెలుస్తుంది? ఇవన్నీ సంకేతాలు ఎక్కడ పోతున్నాయేమో తెలంగాణలో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ పాపం బయటికి వెళ్లకుండా, మొహం లేకుండా, ఎందుకంటే ఇది 29 రాష్ట్రంలో ఒక మహిళ తివార్ జైలుకు పోయిందంటే చరిత్రలో. ఇవాళ బెయిల్ మీద వచ్చినా కూడా ఆమె ఉన్న భూమిని ఉన్నంత వరకు కూడా ఆ మచ్చని తుడపలేం మనం. ఏదో ఉద్యమం 20 కేసులు 30 కేసులు అది వేరు. చీప్ లిక్కర్ అనేది మహిళల మనవ. తమ్ముడు అన్న చెప్తున్నాడు, రామూర్తి అన్న చెప్తున్నాడు, బతుకమ్మ అంటున్నాడు కదా, అదే బతుకమ్మ ఎత్తుకున్నామే, అదే మహిళలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. తెలంగాణ మనోభావాలను ఇవాళ కించపరిచే విధంగా ఆత్మగౌరవం ఢిల్లీలో పెట్టి తివార్ జైల్లో పెట్టొస్తే స్వాగతాలు ఎందుకు చేసుకుంటావు తమ్ముడు? సంధ్యారెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నేను అనేది ఏంటంటే ఆరతులు దేశాన్ని ఏముద్ధరించి జైలుకు పోయిందని ఆరతలు పడతారు. సరే, ఇవాళ తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, బిడ్డ కోసం చేసుకుంటున్నాడంటే అది వేరు. పార్టీలు ఏ సంబరాలు, ఏ ముఖం పెట్టుకుంటారు? తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని ఆరతులు చేసుకొని సంబరాలు చేసుకుంటారు? అంటే ఈమె అప్పుడే నిరూపణ అయిపోయిందా? ఈమె ముద్దాయి కాదు, ఈమె ఏం చేయలేదని చెప్పిండ్రా? జస్ట్ ఊరటనిచ్చిండ్రు.
కాబట్టి దానికి సమరాలు చేసుకోకండి. నేను అనేది ఏంటంటే ఆ కోర్టు పరిధి ఉన్నప్పుడు మనం మాట్లాడాల్సి కొన్ని ఉంటాయి, ఆ పరిధి మనం దాటకూడదు. అంతేగాని ఇవాళ కఠిన ముత్యం ఎట్లొచ్చింది, ఎవరిచ్చినారు తీర్పు? సంధ్యారెడ్డి గారు ఒక నిమిషం హోలో ఉండండి. సంధ్యారెడ్డి గారు ఒక నిమిషం హోలో ఉండండి. నవీన్ యాదవ్ గారు నమస్తే అండి. నవీన్ యాదవ్ గారు, కవితకి బెయిల్ వచ్చిన సందర్భంగా కాంగ్రెస్కి అభినందనలు. బండి సంజయ్, కవితకి బెయిల్ వస్తే కాంగ్రెస్కి అభినందనలు ఏంటండి? ఎందుకు చెప్పవలసి వచ్చింది? అంటే దీని బెయిల్కి రావడానికి కారణం కాంగ్రెస్ అంటూ మీరు ఇండైరెక్ట్గా అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చెప్తున్నారు. మరి కాంగ్రెస్ చూసినట్లయితే కేవలం బీజేపీలో విలీనం మాత్రమే మిగిలి ఉంది. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి కూడా బీజేపీతో మంతనాలు జరుపుతూ ఉన్నారు. ఈ మంతనాలు జరిగిన అనంతరమే కవిత బెయిల్కి బీజేపీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. మరి ఇందులో లాలూచి ఎక్కడుంది? ఎవరికి ఫేవర్గా ఉంటున్నారు? బీఆర్ఎస్కి బీజేపీ ఫేవర్గా ఉందా, లేకపోతే మీరన్నట్లు కాంగ్రెసే ఇప్పుడు బెయిల్ ఇప్పించింది అంటారా? నవీన్ యాదవ్ గారు మేడం నన్ను అడుగుతున్నారా? చెప్పండి నవీన్ యాదవ్ గారు, మిమ్మల్ని. నమస్కారం మేడం. బీఆర్కే యాజమాన్యానికి, ముందుగా మీకు యాంకర్ గారికి, ఈ డిబేట్ లో పాల్గొంటున్న విశ్లేషకులకు, నా తోటి సహోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ. నమస్కారం అండి, చెప్పండి మేడం. కవిత గారి గురించి మాట్లాడడమే అసలు ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటున్నానంటే ఆమె పోయిందే ఒక లిక్కర్ కేసులా. అసలు మీరు కూడా మహిళలే ఇంటికి ఒక తండ్రో అన్ననో ఎవరైనా తాగొస్తే ముఖం చివాట్లు పెట్టాలి, చిట్లేస్తారు, ఇట్లా ముఖాన్న చీదరింపుగా పెడతారు. అటువంటి కేసులో జైలుకి వెళ్తే ఆ విషయాన్ని ఇంకా కవితకు వస్తుంది, బతుకమ్మ వస్తుంది అని స్వాగతించడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆధారాలు నిరూపించలేకపోయింది ఇటువైపు ఈడీ గానీ సిబిఐ గానీ. కేవలం ఛార్జ్ షీట్లో కవిత పేరు ప్రస్తావన ఉంది తప్ప దానికి సంబంధించిన ఆధారాలను నిరూపించలేకపోయింది. అందుకే ఎక్కువ రోజులు మహిళని జైల్లో కస్టడీలో ఉంచవలసిన అవసరం లేదు. సెక్షన్ 45 ప్రకారం బెయిల్ మంజూరు చేస్తున్నామంటూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కదా. ఎవరు మేడం? ఆమె తరపున లాయర్ గారు చెప్పారు, బయట జడ్జి గారు చెప్పలేరు కదా మేడం. మహిళా కోటలో తప్పించుకున్నది ఆమె, హెల్త్ కండిషన్ లో తప్పించుకొని ఇప్పటికి కూడా 5 నెలలు ఉంది. 5 నెలలు ఉన్నదంటేనే ఆమెకు ఒక అదేంటి ఏమంటారు మన వాడక భాషలో అంత అసలు ఏ మహిళ లేదు మన తెలంగాణ నుంచి. కానీ నవీన్ యాదవ్ గారు, ఇక్కడ ఆరోగ్య సమస్యల రీత్యా బెయిల్ అయితే రాలేదండి. ఆరోగ్య సమస్యల రీత్యా బెయిల్ ఇస్తున్నట్టు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేడం పిల్లల సమస్యలు స్కూల్ విషయంలో కూడా బెయిల్ కు పిటిషన్ వేసుకున్నారు, మీకు తెలుసు కదా. వాళ్ళ ఫ్యామిలీలో కామన్ మేడం. ఎందుకంటే వాళ్ళ నాన్న దుబాయ్ శేఖరు, పాస్పోర్ట్ ఏజెంట్, మస్కట్ అందరిని పంపిస్తా అని అదేదో సినిమాలో రాజశేఖర్ రాజేంద్ర ప్రసాద్ నిలిచిపెట్టి వచ్చినట్టు వేరే రాష్ట్రం నిలిచిపెట్టి ఘన చరిత్ర కచార ఫ్యామిలీది అలా ఎట్లా అంటారు మేడం? ఇప్పుడు ఆమె తెలంగాణ కోసం ఏం ఉద్యమం పోయాలే, ఆమె బతుకమ్మ ఆడలే. మన అమ్మమ్మలు ఆడిరు, అమ్మలాడిరు, నానమ్మలాడిరు. కానీ ఈ దురతనానికి నాంది అంటారు. ఎందుకంటే దురతనాని కోసమే కవితక్కనే బతుకమ్మ అంటేనే కవితక్క అనేది తీసుకొచ్చి మనం తందానా అనే భజన పంటలు కొంతమంది ఈ ఉంటారు కదా, రోడ్డు మీద తిరిగేటోళ్ళు, ఊరు మీద తిరిగేటోళ్ళు, మనకు కొంతమందిని డబ్బులు ఇచ్చి తయారు చేసి కవితక్కనే బతుకమ్మ అంటేనే కవితక్క అని చేసారు. ఇప్పుడు కూడా అటువంటి వాళ్ళే కవితక్క వస్తుంది స్వాగతిస్తాం. ఎవరికి కవితక్క, ఎవరు కవితక్క? తెలంగాణ ఉద్యమంలో ఈ హరీష్ రావు చెప్పుకుంటాడు మాటలు. పక్కకున్న శ్రీకాంతాచార్య తగలబెట్టిండు, అగ్గిపెట్టి ఇచ్చిండు, కానీ ఈయనకు అగ్గిపెట్ట దొరకదు. మొన్న ఏదో మాట్లాడిండు. ఏమన్నాడు మేడం? మొన్న ఏమన్నాడు? మేము నీతిమంతులం. ఇప్పుడు మనం కొన్ని విషయాలు దేనికి దానికి మాట్లాడుకోలేదు. రాజీనామా చేస్తాడా చెయ్యడు. నిన్న ఎన్కన్వెన్షన్ లో కానీ నవీన్ యాదవ్ గారు రాజీనామా చేస్తానన్న దానికి పెట్టిన కండిషన్స్ వేరు. మేడం కచారా ఫ్యామిలీ అంటేనే చెప్తా. ఇప్పుడు కానీ నవీన్ యాదవ్ గారు ఈ బీజేపీ శ్రేణులే ఈటలు గానీ లేకపోతే బీజేపీ శ్రేణులు హరీష్ రావు చాలా ఉత్తముడు అంటూ కూడా కితాబునిచ్చారా లేదా? హరీష్ రావు చాలా ఉత్తముడు అని చెప్పేసి కితాబునిచ్చారా లేదా నవీన్ యాదవ్ గారు? ఒక్క నిమిషం, నేను ఏమంటున్నానంటే మా సంజయ్ గారు అన్నది వాస్తవమే. వీళ్ళు ఒక కంటోన్మెంట్ లో వివేక్ వెంకట స్వామి గారు బాగా స్వర్గస్థులైతే అక్కడ కూడా అంతకు ముందు ఉన్న మనకు ఆనవాయితీ ఉంటుండే. తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా స్వర్గస్థులు అయితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇరన్ మాస్క్ ఇద్దరు
కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నిండు బాధలో ఉంటే కూడా క్యాండిడేట్ పెట్టిరు. కానీ ఇక్కడ మొన్న రాజ్యసభ పెట్టినప్పుడు వీళ్ళకు ఎమ్మెల్యేలు ఉన్నాడు కూడా కనీసం నిలబెట్టలే. ఎందుకు అంటే మిలాఖాత్ అయితేనే కదా ఆయన అన్నది, దానిలో మిలాఖాత్ అయితేనే కదా ఏదో లబ్ధి. కేసీఆర్ కన్నా నువ్వుకుంటాడా మేడం? ఇప్పుడు సెంట్రల్ లో రాష్ట్రపతి గెలవరని తెలిసిండు కూడా రాష్ట్రపతి అభ్యర్థిని తీసుకొచ్చి మన హైదరాబాద్ లో దింపిండు. మోదీ గారు వస్తే ఫ్లెక్సీలు కటౌట్లు ఆయన నాదే రాజరిక వ్యవస్థ కటౌట్లు కట్టిపించిన ఘనచరిత్ర. ఓకే, అవన్నీ ఇప్పుడు కాదండి నవీన్ యాదవ్ గారు, నవీన్ యాదవ్ గారు అవన్నీ కూడా గతం. కానీ ప్రస్తుతం ఇప్పుడు మనం ఆ అంశం గురించి మాట్లాడట్లేదు. బీజేపీ కవితకు బెయిల్ రావడానికి వెనుక పాత్ర ఏంటి? ఇన్ని రోజులు కవితకు బెయిల్ రాకపోవడానికి గల కారణాలేంటి? దీని వెనుక బీజేపీ ఏ విధంగా ఉంది? చట్టం తన పని తాను చేసుకపోతుంది. మనది ఉన్నత న్యాయస్థానం గురించి మనం మాట్లాడకూడదు మేడం. ఎందుకంటున్నానంటే మొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగారావు A2 ఎవరు ఇప్పించారు? రేవంత్ రెడ్డి గారు ఇప్పించారా? అక్క సంధ్యారెడ్డి గారు ఇప్పించారా? చట్టం తన పని. వాళ్ళు ఇప్పుడు మేడం మర్డర్ చేసినోడు కూడా లోపలికి వస్తాడు. దానికి బీజేపీకి అంటగట్టడం, బీజేపీ మీద బురదగాలడం ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళు ఇప్పుడు 5 నెలలు ఉన్నది, 5 నెలల నుంచి 50 సార్లు వాళ్ళు బెల్ పిటిషన్ వేసుకున్నారు, అడ్వకేట్ మార్చుకున్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళకు బెయిల్ రావడానికి మా సంబంధం ఏముంటుంది మేడం? ఇక ఎట్టకేలకు 5.5 నెలల తర్వాత కవితకు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే షూరిటీ పత్రాలు అనేవి సమర్పించడం జరిగింది. 7 గంటల తర్వాత జైలు నుంచి కవిత బయటకు వస్తారు. అలాగే రేపు మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలకు సిద్ధమైపోతున్నారు. అయితే రామూర్తి గారు, అసలు బీఆర్ఎస్ తెలంగాణలో తన సొంత అస్తిత్వాన్ని కోల్పోయిందా? ఒక ఇండివిజువాలిటీని బీఆర్ఎస్ కోల్పోయిందంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఒక పార్టీగా, ఇండివిజువల్ పార్టీగా ఎవరు చూడట్లేదు. అయితే కాంగ్రెస్లో విలీనం కాబోతుంది, లేకపోతే బీజేపీతో కలిసి ముందుకెళ్ళబోతుంది అంటూ చెప్తున్నారు. కానీ ఇండివిజువల్గా బీఆర్ఎస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఒక ఉద్యమ పార్టీ, ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ, 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ అన్నది ఎందుకు గుర్తుండట్లేదు? గత ఎలక్షన్స్లో తగిలిన దెబ్బే దీనికి కారణం అంటారా? లేకపోతే గతంలో తీసుకున్న నిర్ణయాలు దీనికి కారణం అంటారా? అసలు మీరే చెప్పాలి, ఎటువైపు ఉంది బీఆర్ఎస్? ఇండివిజువాలిటీ ఎక్కడుంది? 2 పార్టీలు మేమంటే మేము, మాకంటే మాకు, వాళ్ళంటే వాళ్ళంటూ ఒకరి మీద ఒకరు అభియోగాలు చేసుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ ఎందుకు నోరు మెదపడం లేదు? మేము ఏ వైపు లేము అని ఎందుకు చెప్పడం లేదు? మేడం, ఇప్పుడు కొన్ని విషయాలు చాలా క్లియర్ గా చెప్పుకోవాలి. వాస్తవానికి మా సంధ్యారెడ్డి గారు, మా అక్క, వారికి ఈ రోజు నిజంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా కేసీఆర్ గారు కష్టపడ్డాడు, ఎన్నో రాత్రులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిండనే మాట ఈ రోజైనా నోటితోటి వచ్చినందుకు వారికి మీ బీఆర్కే న్యూస్ సందర్భంగా సాక్షిగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ కష్టపడ్డారు. కేసీఆర్ గారే దానికి కర్మ, కర్త, క్రియ, అది దేశం అందరికీ తెలుసు. రెండోది, జైలు మహిళలు దేంట్లో ముందు ఉండాలండి? అంటే దేంట్లో ముందు ఉండకూడదండి? వ్యాపారాలు చేసుకోవడం, అందరం అన్నిట్లో మేము సమానం అంటున్న మహిళా లోకం. రామూర్తి గారు మహిళలు అన్నిటిలో ముందుండొచ్చు, సమానంగా బిజినెస్ లో వెళ్ళొచ్చు, ప్రతి ఒక్క రంగంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించొచ్చు. కాకపోతే స్కామ్లో ఉండొచ్చా, లిక్కర్ స్కామ్లో ఉండొచ్చా, హవాలా మార్గంలో మనీ తరలించడంలో ఉండొచ్చా, సెల్ ఫోన్లు పగలగొట్టడంలో ఉండొచ్చా, డేటా అరెస్ట్ చేయడంలో ఉండొచ్చా, ఎందులో ఉండొచ్చు? చెప్పండి. నన్ను మాట్లాడి ఇందిరాగాంధీ గారు కూడా సబ్జెక్ట్ అది కొంత 4 సంవత్సరాలు దాదాపు జైలుకు పోయారు. లేదా సోనియా గాంధీ గారు కూడా 2-3 సార్లు ఈడీ ఆఫీస్కి పోయారు. చాలా మంది దేశంలో ఉన్న మహిళలు ఎన్నో సార్లు జైలుకు పోయారు. ఏ ప్రూఫ్లు లేకుండా కవితక్కని జైల్లో పెట్టించారు. కానీ నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన ఒక దొంగ ఈ రోజు సీఎం అయి ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి అది ప్రూఫ్ ఉన్నది, అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఏదో జరిగిపోయింది, ఏదో తప్పు చేసినట్టు తాత్కాలిక లాభాలు అయితే పొందారు. ఎంపీ ఎన్నికల్లో కొద్దిగా మాకు ఇబ్బంది జరిగింది, ఓటింగ్ శాతం వచ్చింది. బడేబాయ్ ఆదేశించిండు, ఇక్కడ చోటాబాయ్ పై రిక్వెస్ట్ చేశాడు. కాబట్టే మా కవితక్కని బడేబాయ్ అనేటోడు జైల్లో పెట్టించాడు. కాబట్టి వీళ్ళిద్దరు తోడు దొంగలే. ఇద్దరు వల్లనే బీఆర్ఎస్ పార్టీ కొంత అపవాదం ముట్టగట్టుకోవడానికి కారణమైంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ,
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను నెంబర్ 1 స్థానంలో అభివృద్ధి చేసిన పార్టీ. కాబట్టి ఈ రెండు పార్టీలు ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ ఈ భూమి ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కాబట్టి వీళ్ళకేమీ భయాలు అవసరం లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంటుంది రామూర్తి గారు? బీఆర్ఎస్ పార్టీ ఇండివిజువల్ గా ఉంటుందా, అలయన్స్ లో ఉంటుందా, లేకపోతే టోటల్ గా విలీనం చేసి ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది? 100% మేము ఎప్పుడు కూడా సరే అప్పుడున్న ఎన్నికల పరిస్థితులు కాంగ్రెస్ తోటి కలిసి పనిచేసినాం, బీజేపీ తోటి ఇంతవరకు ఎప్పుడు కలిసి పనిచేయలేదు. కానీ కాంగ్రెస్ కు మద్దతు కొన్ని విషయాలలో ప్రకటించాం అప్పుడున్న పరిస్థితుల ప్రకారం. కానీ ఇప్పుడు మాత్రం ఈ రెండు పార్టీలను కూకటి వేలతోటి తెలంగాణలో పెకిలించి వీళ్ళని నామరూపాలు లేకుండా చేయడమే బీఆర్ఎస్ లక్ష్యం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని చాలా ఇబ్బందులు పెట్టారు. కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో కవితక్క మీద కేసు పెట్టి అన్యాయంగా ఇరికిచ్చారనే మాట ఇప్పుడు దేశమందరూ తెలుస్తారు. అదే ఒక్కటి కాదు, అన్నిటి మీద ఎంక్వైరీలు అన్నారు. అంతా ఇక కేసు నుంచి అసలు బయటకే రాదు, కవిత గారు మొత్తం జైల్లోనే ఉంటారని వీళ్ళే అన్నారు. ఒకటి కాళేశ్వరం అన్నారు, 2 గొర్రెల స్కామ్ అన్నారు, 3 ఇంకా రకరకాల స్కాములు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, రకరకాలు అన్నారు. ఏ ఒక్క దాని మీద వీళ్ళు ఇంతవరకు ఒక ప్రూఫ్ ని చూపెట్టుకోలేకపోయారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక నిజాయితీ గల, నిబద్ధత గల బీఆర్ఎస్ పార్టీ. అది ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల రక్షణ కోసం, వారి అభివృద్ధి కోసమే ఉంటుంది తప్ప ఈ వీళ్ళు ఏదో చెప్పే మాటలకు, ఎవరో మాట్లాడుతున్న మాటలకు బీఆర్ఎస్ పార్టీ లొంగదు, ఏ పార్టీలో కలవదు, ఏ పార్టీతో పొత్తు ఉండదు. ఇప్పటి వరకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోరాడుతుంది. రేపటి నుండి ఇక ఉన్నది వీళ్ళకి సంగతి. రకరకాల ఇబ్బందులు పెట్టారు, రకరకాలుగా మాటలు మాట్లాడారు, చాలా అన్యాయంగా మాట్లాడారు కేసీఆర్ గారి కుటుంబంపై. కాబట్టి ఇప్పటికైనా మీరు కూడా తెలుసుకోవాలి. జైలుకు పోయి వచ్చిన వాళ్ళు ఇక్కడ సీఎంలు అయ్యారు. ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ జైలుకు పోయి వస్తే సీఎం అయితే, అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకు పోయి వచ్చి సీఎం అయ్యారు. ఇక్కడ కూడా మా కవితక్క మీరు ఏమీ నిరూపించలేదని రామూర్తి గారు కేసులు పెట్టడం వేరు, వాటిని నిరూపించడం వేరు, అందులో ఖచ్చితంగా తప్పు జరిగిందని ప్రూవ్ చేయడం వేరు. అదే విధంగా మీరు ఏపీకి వెళ్తున్నారు రామూర్తి గారు, మీరు ఏపీకి వెళ్తున్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు 53 రోజులు ఏదైతే కేసులో ఉన్నారో వీళ్ళు కూడా బెయిల్ మీద ఉన్నారు కదా. ఓకే రామూర్తి గారు, జైలుకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా నేరస్తులు కాదు అంటూ కూడా మీరే చెప్పారు. ఇప్పుడు పక్క రాష్ట్రం సీఎంని తీసుకొస్తున్నారు. పక్క రాష్ట్రం సీఎంని తీసుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే దానికి కూడా ఆధారాలు లేవు, బయటకు వచ్చారు. నిరూపించిన తర్వాత మనం నిందితులు అని మాట్లాడాలి. రామూర్తి గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. సత్యం గారు, కేసు బెయిల్ మీదే ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు బెయిల్ మీదే ఉన్నారు, ఇప్పుడు కవిత కూడా బెయిల్ మీదే ఉంది. ఎందుకంటున్నామంటే క్లియర్ గా జడ్జి గారి మాటలు ఇక్కడ చాలా ఒక తప్పుడు తోటి ఒక కుట్రపూరితమైన కేసు పెట్టారనేది ఈ రోజు జడ్జి గారి మాట మాత్రమే నేను చెప్తున్నాను తప్ప వేరే మాటలు కాదు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మాట్లాడారు. అందరూ సత్యం గారు, ఎట్టకేలకు కవితకైతే బెయిల్ రావడం జరిగింది. అయితే బెయిల్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? బీఆర్ఎస్ లో మళ్ళీ కడిగిన ముత్యంలా కవిత బయటకు వచ్చిందని చెప్పుకుంటున్నారు కాబట్టి గత వైభవం బీఆర్ఎస్ పార్టీకి వస్తుందా? ఇప్పుడు సాక్ష్యాధారాలు ప్రాపర్గా లేవు అంటూ చెప్తున్నారు కాబట్టి వారికి సంబంధించిన లాయర్లు అసలు ఈ కేసు నిలబడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి లిక్కర్ స్కామ్ కి సంబంధించి? సత్యం గారు, లిక్కర్ స్కామ్ గురించినటువంటి సాక్ష్యాలు తర్వాత సిబిఐ ఈడీ వైఖరి మీద ఆధారపడి ఉంది. సిబిఐ ఈడీ వైఖరి అధికార పార్టీ లేదా పరిపాలించే పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కాంగ్రెస్ పరిపాలించినప్పుడు వాళ్ళకు అనుకూలంగా, ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా డెసిషన్ మేకింగ్లు ఉంటాయి. సో చెప్పుకోవడానికి మేము అటానమస్ అంటారు, కానీ ఎవరు కేంద్రంలో ప్రభుత్వం ఉంటే వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ అధికార పక్షంలో చిదంబరం ఉంటే అమిత్ షాని లోపటేసింది సిబిఐ అరెస్ట్ చేసి. అట్లాగే ఇప్పుడు అమిత్ షా అధికారంలో ఉంటే చిదంబరాన్ని లోపటేసిండు, ఆయన జైలు జీవితం చేసి వచ్చాడు. కాబట్టి సిబిఐ కానీ ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ చేసినట్టుగా నడుస్తున్నది. కాబట్టి రానున్న కాలంలో సిబిఐ ఈడీని మానిటరింగ్ చేసే ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు పట్టించుకునే దాని మీద ఆ కేసు రుజువు చేయటమా లేదా అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కేసులు ఉన్నటువంటి అక్యూజ్డ్ అయినటువంటి 13-15 మందో అందరూ ఒక తీరుగా ఉండేటువంటి అవకాశం లేదు. అందులోనే లొంగ తీసుకొని తప్పుడు సాక్ష్యం చెప్తే కొట్టేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే కేసు యొక్క జడ్జిమెంట్ని మనం జడ్జి చేయలేం. రాజకీయ పరిణామాలు, ఎందుకంటే ఇందులో కేసుతో పాటు రాజకీయాలు ఇవిడి ఉన్నాయి. కాబట్టి రేపు రాజకీయాల యొక్క పొందికని బట్టి
కేసు రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అది మనకు తెలుస్తుంది. తర్వాత రెండోది, ఈ కేసులో ఉన్నందుకు ఏ రాజకీయ పార్టీలు అయితే ఉన్నారో అవన్నీ డ్యామేజ్ అయినాయి. ఇవాళ కవిత ఈ కేసులో ఉన్నందుకు కవిత వలన బీఆర్ఎస్ డ్యామేజ్ అయింది, పర్సనల్గా కేసీఆర్ కూడా డ్యామేజ్ అయ్యాడు. తర్వాత మహిళా లిక్కర్లు ఉండటంతో ఇంకొంచెం నెగిటివ్ ట్రెండ్స్ బీఆర్ఎస్ ఎడల దాని మీద ప్రభావం చూపినాయి. అట్లాగే ఇవాళ సిసోడియా కానీ కేజ్రీవాల్ కానీ వాళ్ళు దీంట్లో ఉన్నారు అన్న తర్వాత ఢిల్లీలో అన్ని పార్లమెంట్ సీట్లలో ఓడించారు ఆపుని. కాబట్టి ఇవి రాజకీయాలకు సంబంధించినటువంటి రాజకీయాలకు తక్షణమే కేసులు ఉండటం వల్ల నష్టం జరిగింది. రాబోయే కాలంలో నిర్దోషిగా నిరూపించాలంటే ఒకటి సాక్షులు, రెండు పొలిటికల్ కాంపోజిషన్, వాటిని బట్టే ఇది డెసిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం ఎన్ని చూడట్లేదు కేసులు పెట్టి ఆ తర్వాత ఇప్పుడు సిబిఐ పెట్టే కేసుల్లో 2% కన్విక్షన్స్ అయినాయి, 98% ఎక్విటల్ అయినాయి. కాబట్టి ఇవాళ ఇది నిలబడుతుంది నిలబడలేదని చెప్పడం కరెక్ట్ కాదు. అది కేసు నడిచేటప్పుడు ఈడీ సిబిఐ అనుసరించే వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. ఒక అంశం. తర్వాత రెండోది, ఇవాళ బీఆర్ఎస్ యథావిధిగా ఉంటుందా అంటే బీఆర్ఎస్ యథాగా ఉండటానికి తక్షణం అవకాశం లేదు. 5 ఏళ్ల తర్వాత పొలిటికల్ ట్రెండ్స్ ఎట్లుంటాయి, ఏది కలిసి వస్తుంది ఏది కలిసి రాదు, ఈలోపు బీఆర్ఎస్ దాని స్కెల్టన్ నిలబెట్టుకుంటుందా? మేము ఇంతకుముందు రామూర్తి గారు అన్నారు మాకు ఏ పొత్తులు ఉండవు అన్నారు. అది కరెక్ట్ కాదు. అసలు ఏ నాయకుడు చెప్పలేడు, రేవంత్ రెడ్డి చెప్పలేడు, కేసీఆర్ చెప్పలేడు, రామూర్తి చెప్పలేడు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఆగర్భ శత్రువులుగా పోటీ పెట్టుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఒకటై ఉన్నటువంటి మనం ఈ దేశంలో చాలా చూసాం. కాబట్టి మేము ఎవరితోటి పొత్తు పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు నిలబెట్టుకుంటే సస్టైన్ అయితే, ఎందుకంటే ఇవాళ జనం ముందర థర్డ్ ఫోర్స్గా అవుపడుతుంది. జనానికి థర్డ్ ఫోర్స్ అవుపడ్డప్పటికీ పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వేరు, లోకల్ బాడీ రిజల్ట్స్ వేరు. కాబట్టి కాంగ్రెస్ గెలిచిన 8 సీట్లలో పార్లమెంట్ సీట్లలో నెక్స్ట్ ఉన్నది బీఆర్ఎస్ నెట్వర్కే ఓడిపోని గారిని. అట్లాగే బీజేపీ గెలిచిన 8 సీట్లలో కాంగ్రెస్ నెట్వర్క్ సెకండ్ ఉంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ 2 చోట్ల కూడా డిఫెన్స్ ఉంది. కాబట్టి ఎట్లా ఇంప్రూవ్ చేసుకుని ఎట్లా సస్టైన్ అవుతుంది అనేది వాళ్ళు చేసేటువంటి స్ట్రగుల్స్, తర్వాత వాళ్ళు లేవనెత్తేటువంటి సమస్యలు ప్రజలకు న్యాయం అనిపించాలి. ఏదో బదనాం చేయడానికి ఇటువంటి మాటలు అంటున్నారు అనుకోకూడదు. అది లేవనెత్తే సమస్య ఖచ్చితంగా. ఇవాళ ఒక హైడ్రా అనేటువంటివన్నీ బ్రహ్మాండమైన పని చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. చేస్తున్నప్పుడు కొన్ని రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. కొంతమంది పొలిటికల్ లీడర్స్ అందులో ఉంటాం, కొంతమంది సెలబ్రిటీస్ ఉంటాం, కొంతమంది పేదలు కూడా ఉంటాం, డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. కానీ కరెక్ట్గా మాట్లాడిన లీడర్ ఎవరు అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి కరెక్ట్ మాట్లాడుతుండు. ఈ చెరువులు కాబట్టి నేను అలా ఇవ్వట్లే. కాబట్టి రేపు కాంగ్రెస్ ను కార్నర్ చేయడానికి ఎటువంటి కరెక్ట్ విషయాలు లేవనెత్తి కాంగ్రెస్ ను కార్నర్ చేయగలుగుతారు, ఏ విధంగా నిలబడతారనేది దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది తప్ప లాటరీ వేసినట్టు చెప్పడం ఇప్పుడే కరెక్ట్ కాదు, అంచనా వేయలేం. కానీ బీజేపీకి హప్పీలు స్ట్రాక్, ఎందుకంటే అవతల ఆల్టర్నేటివ్ గా కేంద్రంలో అధికారంలో ఉండి జాతీయ పార్టీ కాంగ్రెస్ కు అపోనెంట్ ఉంది. దాన్ని ఓవర్కమ్ చేసి నిలబడటం అంటే ఒక పెద్ద టాస్క్ ఫేస్ చేయాలి. సత్యం గారు, ఒక నిమిషం హోలో ఉండండి. సంధ్యారెడ్డి గారు, కాంగ్రెస్ చెప్పుతున్న దాని ప్రకారం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. ఆ ఒప్పందం ప్రకారమే బెయిల్ వచ్చింది. ఇక కేసీఆర్ గవర్నర్ కాబోతున్నారు, అదేవిధంగా కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారు, హరీష్ రావు ఇక్కడున్న పార్టీ కార్యకలాపాలు బీజేపీకి సంబంధించి చూసుకుంటూ ఉంటారంటూ కూడా కాంగ్రెస్ చెప్తుంది. దీనందరికీ కాకుండా బీజేపీ కూడా ఒక పెద్ద ఎలిగేషన్ అని చెప్పాలి, ఒక ఆరోపణ అని చెప్పాలి. అభిషేక్ మన్ సింగ్ రాజ్యసభ సీట్ ఇవ్వడం, ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా కవితకి బెయిల్ ఇవ్వడంలో ఒక ఆంతర్యంగా ఒక మంచి స్టెప్ ఆలోచించి తీసుకున్న స్టెప్గా అభివర్ణిస్తున్నారు. మరి తనకి ఎంపీ పదవి ఇవ్వడం వెనకాల ఆంతర్యం ఏంటి? అదేవిధంగా ఈ పదవులన్నీ బీజేపీలో విలీనం అయితే కేటీఆర్ ఫ్యామిలీకి, కేసీఆర్ ఫ్యామిలీకి వర్తిస్తాయంటూ కూడా చెప్తున్నారు. మరి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ మీకుంది, ఏ విధంగా మీరు దీన్ని చెప్తున్నారు? ఒకటే స్వప్న గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా కేసీఆర్ కుటుంబానికి లాభం ఉంటుండొచ్చు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం లాభం? ఎందుకంటే దీని వల్ల వచ్చేది ఇప్పుడు ఏం లేదు, ఒరిగిపోయేది కూడా ఏం లేదు. సరే వాళ్ళ కేసులు వాప్ చేయించుకుంటారా, లేకపోతే వాళ్ళు ఒక పదవులు కావాలంటే ఇప్పుడు కొంతమంది ప్రజల కోసమే ఇష్టం లేనప్పుడు కొన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజల కోసమే ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు త్యాగం చేసిన రోజులు ఉన్నాయి. కానీ వాళ్ళు పదవుల కోసము
పార్టీని విలీనం చేస్తామంటే ఇందాక రామ్మూర్తి గారు చెప్పినట్టుగా టిఆర్ఎస్ పార్టీ అనేది లేదు ఎక్కడ. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ వచ్చిన తర్వాత తీసేసి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. ఈ భారత రాష్ట్ర సమితి అనేది కూడా బీజేపీలో విలీనం అయింది అనుకోండి, ఇంకా తెలంగాణలో దేని దాన్ని చెప్పుకున్నా కూడా కేసీఆర్ గారు కీలక పాత్ర పోషించిండ్రు. ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అయితే టిఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా మీరు ఇలాగే ఒక ప్రాంతీయ పార్టీగా ఉండుంటే ఇలా తెలంగాణ ప్రజలు ఒక సెంటిమెంట్ ఉండే. ఈ రోజు ఒక టిఆర్ఎస్ పార్టీని తీసేసి భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్న తర్వాత ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడుంది? కానీ సంధ్యారెడ్డి గారు ఎక్కడైనా సరే 2 సార్లు పరిపాలించిన తర్వాత కొద్దిపాటి వ్యతిరేకత అనేది ఆ ప్రభుత్వాల మీద రావడం సర్వసహజం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండొచ్చు, ఎక్కువ సీట్లు సంపాదించుకుని ఉండొచ్చు, అధికారాన్ని ఫామ్ చేసి ఉండొచ్చు. కాకపోతే ఓట్ పర్సంటేజ్ కూడా మనం చూసుకోవాలి. బీఆర్ఎస్ ఓట్ పర్సంటేజ్కి కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్కి చూసుకున్నట్లయితే కేవలం 1.8% మాత్రమే ఆ వేరియేషన్తో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అలాంటప్పుడు ప్రజా ఆదరణ లేదు అని మనం చెప్పలేము. స్వప్న గారు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎంత తేడా వచ్చిందో చూసిండు కదా, మాకు కొన్ని దగ్గర డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఉన్నాయి. నేను అనేది సంబంధించి ఒక సీటు కూడా రాలేదులేండి. ఒక నిమిషం స్వప్న గారు, అందే సత్యం గారు చాలా క్లారిటీగా చెప్పిండు. సరే ఆయన ఒక అనలిస్ట్ అయినా కూడా ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఆయన కరెక్టే చెప్పిండు. నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు వీళ్ళు అన్నట్టుగా ఇప్పుడు కవిత గారు, నేను ఒక కవిత గారు రేపు వస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. నిజంగా ఒక సామాన్యమైన లేడీ జైలుకి వెళ్ళేసి వస్తే మన కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తారు. స్వాగతాలు పలకడం అని కాదు, అది సంబరాలు చేసుకునే టైం కాదు ఇది. ఇంకా మనము అయిపోయిందన్న సంబరం కాదు, ఆ సంబరాలు అనేది ఒక్క నిమిషం నేను అనేది ఏంటంటే ఈ లిక్కర్ అన్న అంటుండు తెలంగాణలో మహిళలు వ్యాపారాలు చేసుకోరా అంటారు. స్వప్న గారు ఒక్క నిమిషం, తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవాలంటే దిక్కుమల్ల వ్యాపారం లిక్కర్ వ్యాపారం అయితే నాకు తెలిసి అయితే మామూలుగా చేసుకోరు లేడీస్, ఇంకేదైనా చేస్తారు. మీరు అన్నట్టుగా పొట్టకుట్టి కోసం ఏదో ఒకటి చేసుకొని బతకడానికి ఇష్టపడతారు మహిళలు. కానీ లిక్కర్ దందా చేస్తే పాడుగాను ఎక్కడ మొగడు తాగితేనే పక్కింటి వాళ్ళు చూస్తారేమో అని చెప్పేసి ఆత్మాభిమాన ఆడపిల్ల తెలంగాణ మహిళ. అలాంటి సిచ్యువేషన్ లో అన్న మరి ఆ రకంగా మాట్లాడుతుండ్రు. రేపు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకే వదిలేస్తున్నాం. అయితే నేను ఇక్కడ అనేది ఏంటంటే ఏ కేసులో మీరు ఇంకేదైనా కానివ్వండి, నేను కాదంటలేను. ఒకే కేసులో తప్పులు చేస్తుండొచ్చు, జైలు పోతుండొచ్చు, జైలు పోయిన వాళ్ళందరూ దొంగలని మేము అనన్నాను, మేము అనట్లేదు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక కవిత గారు ఇలా కేసీఆర్ గారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యి సగం చచ్చిపోయాడు ఇవాళ కవితతో. ఎందుకంటే ఒక బిడ్డగా నిజంగా కూడా నిజంగా ఇలా ఆయన నిజంగా ఆత్మాభిమానం గల వ్యక్తి కాబట్టి ఎలా ఒక్క రోజు కూడా వెళ్ళి బిడ్డను చూసినాలి అంటే ఇంకా అక్కడ మనం తెలుసుకోవాలి. ఇవాళ వచ్చి ఏదో సంధ్యారెడ్డి గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి, మనకు సమయం తక్కువగా ఉంది. సంధ్యారెడ్డి గారు 1 నిమిషం హోల్డ్ అవునండి. నవీన్ యాదవ్ గారు టోటల్ గా చూసుకున్నట్లయితే అనేక స్కామ్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారం ఫామ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ మీద వెలుగు తీసుకొస్తూనే ఉంది. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, గిరిజల స్కామ్ అవ్వచ్చు, ఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు, లేకపోతే ఓఆర్ఆర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఒకదాని తర్వాత ఒకటి పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కానీ అన్నీ బయటకు వస్తున్నాయి. కాకపోతే కార్యాచరణలో డిలే అవుతుంది. దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అదేవిధంగా బీజేపీ నేతలు తెలంగాణలో ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది, కొన్నాళ్ళకి కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, వెరీ సూన్ కేసీఆర్ కూడా అరెస్ట్ అవుతారంటూ కూడా బీజేపీ నేతలు చెప్పారు. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఈ బెయిల్ని ఏ విధంగా చూస్తారు చెప్పండి. మేడం నేను ఏమంటున్నానంటే కేటీఆర్ స్వయంగా టీవీ మాధ్యమాల ద్వారా ఏమన్నాడు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో చేస్తే మేము ఇద్దరు లుచ్చగల చేశాం కావచ్చని స్వయంగా చెప్పిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక డ్రోన్ ఎగిరేస్తే ఆయన ఫామ్ హౌస్ మీద ఇదే కేటీఆర్ జైలు పంపించాడు రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారికి ఆత్మాభిమానం ఉంటే సీఎం అనే నేను ఇట్లా చేసిండు అని ఆయన స్వయంగా ఒప్పుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం గా ఆయన అరెస్ట్ చేయించాలి. గొర్రెల స్కామ్ అని అన్నది ఎవరన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది అరెస్ట్ చేయించాలి. కాళేశ్వరం ఏమన్నాడు, వాళ్ళు అక్కడ కూలిపోయింది, వాళ్ళు కట్టినది కరెక్ట్ కాదని అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు శాత కాదని సిబిఐకి అప్పగిస్తే మా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని నవీన్ యాదవ్ గారు బండి సంజయ్ వ్యాఖ్యలని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఖండించడం జరిగింది, ఎక్స్ వేదికగా ఖండించారు. ఇవి కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు, బండి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది. మరి బండి మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఎందుకు అలాంటి వ్యాఖ్యలు బండి చేయవలసి వచ్చింది చెప్పండి. ఏమంటారు? బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వేలకు సంబంధించి
కేటీఆర్ ఖండించడం జరిగింది. మరి బండి సంజయ్ని కోర్టు ధిక్కారణగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కేటీఆర్ అంటున్నారు. మరి ఎంతవరకు ఇది పాసిబిలిటీస్ ఉంటాయంటారు? కేటీఆర్ గారు ఏదొస్తే అదే మాట్లాడతాడు మేడం. టిఆర్ఎస్ వాళ్లకు నేను ఒక మాట అడుగుతున్నా. ఎవరన్నారు? ఎర్రబెల్లి దయాకర్ రావు గారు 6వ తరగతి చదువుకునే వ్యక్తి, ఎంపీడీఓను, ఒక ఉన్నత చదువులు చదువుకున్నామేను బలిసిందా అన్నాడు మీ టీవీ మాధ్యమాల ద్వారా. ఓకే, అవి వేరండి, వ్యక్తిగత విమర్శలు వేరు. నవీన్ యాదవ్ గారు వ్యక్తిగత విమర్శలు వేరు, వ్యక్తిగత విమర్శలు వేరు. నవీన్ యాదవ్ గారు వ్యక్తిగత విమర్శలు వేరండి, వ్యక్తిగత విమర్శలు వేరు. ఎప్పుడైతే ఒక కోర్టు అనేది ఒక తీర్పునిచ్చిన తర్వాత దాని గురించి కామెంట్ చేయడం అనేది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. అది ఎలాంటి తీర్పు అయినా సరే, ఎలాంటి పరిస్థితిలో ఇచ్చినా సరే. బండి సంజయ్ గారు ఏమన్నారు మేడం? నేను మీకు చెప్పా ఇంతకు ముందుగా, కంటోన్మెంట్ లో మన శంకర్ రావు గారు స్వర్గస్థులు అయితే వీళ్ళు ఎక్కడ స్వర్గస్థులైనా రాజశేఖర రెడ్డి గారు, అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నది ఎవరింట్లోనన్నా స్వర్గస్థులు అయితే మనం ఆనవాయితీగా వాళ్ళ ఇంట్లో నుండి ఉండేది. కానీ మొన్నటి రాజ్యసభలో గమ్మున పామోదలు పడుకున్నారు కేసీఆర్, కనీసం నిలబెట్టలే. వాళ్ళకు మాకు సంఖ్యాబలం ఉందంటారు కదా మేడం. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, టిఆర్ఎస్ వాళ్ళు ఇదివరకు కేంద్రంలో కార్మిక శాఖ తీసుకున్న చరిత్ర కేసీఆర్ గారిది. రాష్ట్రంలో హరీష్ నవీన్ యాదవ్ గారు రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన నవీన్ యాదవ్ గారికి, రామ్మూర్తి గారికి, అలాగే సంధ్యారెడ్డి గారికి, డాక్టర్ అందర్ సత్యం గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా, ఎట్టకేలకు 5.5 నెలల తర్వాత కవితకు బెయిల్ మంజూరు చేసింది రౌస్ అవెన్యూ కోర్ట్. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హామీ పత్రాలకు సంబంధించి యాక్సెప్టేషన్ అయితే లభించింది. అలాగే 8 గంటల తర్వాత ఈ రోజు కవిత జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు మధ్యాహ్న సమయంలో హైదరాబాద్కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక బీఆర్ఎస్ శ్రేణులు అయితే సంబరాలకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరి టోటల్గా కవిత కడిగిన ముత్యంలాగా ఈ కేసు నుంచి బయటకు వచ్చినట్లేనా? కవిత బయటకు వచ్చిన నేపథ్యంలో పార్టీలు ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏ మేర మారుతుంది? ఆ పార్టీలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అనేది వేచి చూడాలి.